Watch full episodes on Jio Hotstar. ఈ మిషన్ ని ధరించి నువ్వు ఇతరుల కళ్ళల్లోకి చూసి వాళ్ళ మైండ్ ని నువ్వు ఎలా రీడ్ చేస్తున్నావు, అంతేకాదు నువ్వు వాళ్ళ బ్రెయిన్ ని నీ కంట్రోల్లోకి ఎలా తీసుకురాగలుగుతున్నావు, అంతేకాదు నువ్వు వాళ్ళ కలల్లోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు. నేను ఎన్నోసార్లు ఈ మిషన్ ని ధరించాను, కానీ నేను ఏమి చెయ్యలేకపోయాను. అవన్నీ నీకు నేర్పిస్తే భూమిలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడుండే ఏలియన్స్ ని కూడా బానిసలు చేసుకుంటావు. అందుకని అటువంటివేవి నేను జరగనివ్వను. నేనెప్పుడు భూలోక ప్రజలు ఏలియన్స్ ఫ్రెండ్స్ గా ఉండాలనుకుంటున్నాను. వాళ్ళందరూ కలిసి జీవనం సాగించాలనుకుంటున్నాను. ఆ మిషన్ ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా నేను పూర్తి చేసి తీరుతాను. ఈ మెషిన్ ఎందుకు పనికిరాదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని తీసుకెళ్లి ఎవరైనా చురుకైన వ్యక్తిని కనిపెట్టి దీన్ని అతని తలకి అమర్చి అతని బ్రెయిన్ ని బ్లాంక్ చేసి చూపించండి త్వరగా. ఈ మెషిన్ పని చేస్తోందో లేదో నేను వెంటనే తెలుసుకుని తీరాలి. రోబోట్ వన్, ఈ తెలివైన వాడిని తీసుకెళ్లి ఆ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లోని బంధించు. నువ్వేం చేస్తున్నావు? వదిలో, నీకే చెప్పేది. ఐ సే లీవ్ మీ, ఇట్స్ అన్ ఆర్డర్. సారీ బాస్, సారీ. నేను చెప్పేది ఏంటంటే అందరికైనా తెలివైన వాడిని తీసుకెళ్లి ల్యాబ్ లో బంధించాలి. నన్ను వదులు, లేదంటే అందరినీ అంతం చేసేస్తాను. సారీ సార్, నేను అందరికన్నా చాలా తెలివైన వాడిని తీసుకెళ్లి ల్యాబ్ లోని బంధించమని చెప్పాను. ఆ రోబోట్ వన్ ఏమో తెలియకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నేను నా చుట్టూ మూర్ఖుల్ని పెట్టుకున్నాను. ఆ మూర్ఖులందరికీ నాయకుడివి నువ్వే. నేను ఆ మెషిన్ ని నీ బ్రెయిన్ మీద ఉపయోగించి ఉండాల్సింది, కానీ కుదరదు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఇప్పటికే బ్లాంక్ గా ఉంది. ఏంటి, నేను చెప్పింది కరెక్టే కదా? మీరు చెప్పింది నిజమే సార్. నా బుర్రలోనేమో అసలు గుజ్జే లేదు సార్. ఆజాద్, కావాలంటే చూడు, ఏ రోజుకైనా నా కొడుకు వచ్చి తీరుతాడు. ఆ తర్వాత ఈ ఏలియన్ ప్రపంచాన్ని ఖచ్చితంగా సర్వనాశనం చేస్తాడు. కొడుకొస్తాడా ఎన్ని సంవత్సరాల తర్వాత? మినీ, ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటి పవర్ ని విడుదల చెయ్యి. ఇతని మెదడులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకో. తరువాత అతని మెదడుని బ్లాంక్ చేసేయ్. అక్సా, మిషన్ల పవర్ మొత్తం ఉపయోగిస్తే ప్రమాదం. ఇంతకు మించి ఆయన మీద లోడు వేసామంటే తట్టుకోలేరు. ఏంటి, తట్టుకోలేడా? అయితే తనకి చెప్పు. ఆ రహస్యమేంటో మర్యాదగా గనక చెప్పకపోతే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని. మన మాట విననప్పుడు తన మీద జాలి చూపించకూడదు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. కావాలంటే చూడు మిని, నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా మీ అంతు చూస్తాడు. నాకిప్పుడే గుర్తుకొస్తుంది, వాడికప్పుడు ఒక 5-6 ఏళ్లుంటాయి. ఏలియన్స్ వాళ్ళ నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? లేదు సార్, నాకు తెలిసి మీరు ఏలియన్ వరల్డ్ కు కాంటాక్ట్ చేయడం అనవసరం అనిపిస్తోంది. వాళ్ళు ఎప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయరు. ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు అపజయం అనేది ఉండనే ఉండదు. మెసేజ్ పంపిస్తూనే ఉండండి. నేనేమనుకుంటున్నానంటే ఈ యూనివర్స్ లో ఎన్నెన్నో జీవాలు ఉన్నాయి. వాటిని మనం ఏలియన్స్ అంటాం. వాళ్ళు భూలోక ప్రజలతో ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి. అప్పుడు మనం వాళ్ళని ఏలియన్స్ అని పిలిచే అవసరమే ఉండదు. అప్పుడు మనందరం ఈ యూనివర్స్ లో ఒక కుటుంబంగా బతకొచ్చు. నువ్వే ఆలోచించు,
వాళ్ళ సైన్సుని మనం ఉపయోగించుకుని మన ప్రజలకి ఎంతో సహాయం చేస్తే చాలా బాగుంటుంది. నాన్నా ఆ? అరే మోటు, నువ్వేంటి ఇలా ఎక్కడికి వచ్చావు? డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? మీరు నన్ను ఆడుకోవడానికి రమ్మన్నారు కదా, అందుకని డ్రైవర్ రాకుంటే నేను ఒక్కడనే వచ్చేసాను. 5 కిలోమీటర్లు నువ్వు నడిచే వచ్చావా? అది నువ్వొక్కడివే? ఓ నా బుజ్జి కన్నా బాబు. మోటు మోటు, గట్టిగా మాట్లాడకండి. భూమి మీద ఉన్న మీ అబ్బాయిని వెతకమని అన్ని చోట్లకి నేను సిగ్నల్స్ పంపిస్తున్నాను. ఇక్కడున్న ఎవరికైనా ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత అక్సర్ నన్ను చంపేస్తాడు. సరే, ఇక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ మినీ, థ్యాంక్ యూ. నేను నా కొడుకు మోటు రా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యమ్మా! మీరందరూ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోటు మీ నాన్నగారు కనపడకపోతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ పోలీసుని ఇలా తీసుకువెళ్ళిపోకూడదు. ఇది చాలా తప్పు. అయ్యమ్మా! సింగం గారు, మీ అవసరం మాకు ఎంతైనా ఉంటుంది, అందుకనే మిమ్మల్ని కూడా మేము మాతో పాటు తీసుకెళ్తున్నాం. అటాక్ అటాక్! శత్రువులు మనల్ని అటాక్ చేస్తున్నారు. అదిగో చూడండి, శత్రువులు వాళ్ళు మన మీద పెద్ద పెద్ద రాళ్లు విసిరేస్తున్నారు. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అవి రాళ్లు కాదు మిత్రమా, వాటిని ఉల్కలు అంటారు. వాటిలో ఏదో ఒకటి మన స్పేస్ షిప్ ని ఢీకుంటే గనుక ఇక మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్లాల్సిందే మిత్రమా. లగైతూ ఆకాశంలో వీటన్నిటిని ఎలా తప్పించుకుని వెళ్ళగలం? మమ్మీ కాపాడు! డాడీ! డాడీ! ఎవరైనా నన్ను కాపాడండి! అయ్యమ్మా! మనం తప్పించుకోలేదు. సేఫ్టీ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మిత్రులారా, నా మాట వినండి. మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే దీని డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఈ స్పేస్ షిప్ ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు. లేదు, మనం తిరిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నేను మా నాన్నగారిని చూడకుండా ఇక్కడి నుంచి తిరిగి రాను, ఏం జరిగినా సరే. డాక్టర్ జట్కా, ఆ డ్యామేజ్ ని సరి చేయడానికి ఏదైనా మార్గం ఉందా? మార్గం ఉంది మిత్రమా, కానీ అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. మనలో ఎవరో ఒకరు ఈ స్పేస్ షిప్ బయటకు వెళ్లి డ్యామేజ్ అయిన మెటల్ ప్లేట్ ని వెంటనే వెల్డింగ్ చేయాలి మిత్రమా. అలా చేస్తున్నప్పుడు ఏ ఉల్కలైనా వచ్చి గుద్దితే ఇక వెంటనే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. నేను వెళ్తాను. ఇప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మా నాన్నగారిని నన్ను కలవకుండా ఆపలేరు. మోటు, జాగ్రత్తగా ఉండు. మోటు, ఎదురుగా చూడు. మోటు, త్వరగా లోపలికి వచ్చేయి. మోటు! డాక్టర్ జట్కా, స్పేస్ షిప్ ని మోటు దగ్గరకు తీసుకువెళ్ళండి, త్వరగా. మోటు మోటు పట్టుకో త్వరగా. లగైతూ ఉలక భూమిని ఢీ కొడుతుందేమోనని ప్రజలు భయపడుతుంటే మనం ఉలకల మధ్యలోనే వెళ్తున్నాం. అరే గసిడిరావు, మధ్యలో నీ గోల కాసేపు ఆపు. డాక్టర్ జట్కా, స్పేస్ షిప్ ని మోటు దగ్గరకు తీసుకువెళ్ళు, ఇంకా ఇంకా దగ్గరికి. పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నన్ను క్షమించు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళటం అసాధ్యం. ఉల్కలు ఢీకుంటే మనందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. డాక్టర్ జట్కా, మీరు దగ్గరగా వెళ్ళలేరు, కానీ నేను దగ్గరగా వెళ్ళగలను కదా. నా మిత్రుడు నా దగ్గర లేనప్పుడు నేను ఈ స్పేస్ షిప్ లో కూర్చుని ఏం చేయగలను చెప్పండి.
ఎస్ మోటు నన్ను కాపాడండి. ఓకే అమ్మ ఇడ్లీ దోశ సాంబార్ వడ థ్యాంక్ యూ పత్లు. నేనేమనుకున్నానంటే ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాను. ఒకవేళ నిన్ను ఇలాగే వదిలేస్తే మీ నాన్నగారికి మా ముఖాన్ని ఎలా చూపించగలం? డాక్టర్ జట్కా ఫుల్ స్పీడ్, లెట్స్ గో. హలో మ్యామ్. రండి రండి, త్వరగా దిగొచ్చేయండి. నాన్నగారండి, నాన్నగారండి. మోటు మోటు నువ్వు వచ్చేసావా? ఎలా ఉన్నావు బాబు? మోటు బాబు నువ్వు ఎలా ఉన్నావు? మోటు నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వచ్చాను నాన్న. నేను తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరు ఎవరు మీ కంటికి గంటలు కట్టింది? తీయండి నాన్నగారు, తీయమని చెప్తున్నాగా. మోటు వద్దు వద్దు మోటు. నన్ను క్షమించండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన కళ్ళు పట్టుకుంటే ఎవరికైనా షాక్ కొడుతుంది. ఆయన కళ్ళు తెరవకుండా ఉండడానికి అలా చేశాం. అది తెరవడానికి ఒక కోట్ ఉంది. అది కేవలం అజార్ సార్కి, ఆ తర్వాత లట్టుకు మాత్రమే. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసావు, అయినా నిన్నే చూడలేకపోతున్నాను. నేను నా కొడుకు ఎలా ఉన్నాడు? చూడ్డానికి అచ్చు మీలాగే ఉన్నాడు సార్. మీరు తప్పకుండా చూస్తారు, మీరు తప్పకుండా చూస్తారు నాన్నగారు, సందేహం లేదు. ఈ లోపల నాకు ఒక చిన్న పని ఉంది. ఆ జార్ సంగతి చూసొస్తాను నాన్నగారు. మోహన్ సిన్హా, నువ్వు చెప్పింది నిజమే. నీకు కొడుకున్నాడు. నువ్వు కూడా అబద్ధం చెప్పలేదన్నమాట. ఎందుకంటే కాకి పొడుస్తుంది. పైగా కాకంటే నాకు చాలా భయం. నువ్వు కూడా కాకంటే భయపడతావనుకుంటా. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇంకేం చెప్పేది, నన్ను వదిలిపెట్టు. వెల్కమ్ మోటు. ఇక మీదట నువ్వు కూడా మా ఖైదీవే. థ్యాంక్ యూ మినీ, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. మోటు వాళ్ళ నాన్నగారి నమ్మకం గెలవడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. అంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఇదంతా కేవలం నీ పన్నాగమేనా? ఓ, నువ్వు తెలివైన వాడివే, బాగానే కనిపెట్టావు. మిస్టర్ మోహన్ సిన్హా, నా మిత్రమా, సహోదరా, నేను అబద్ధం చెప్పనన్న సంగతి నీకు తెలుసు. ఎందుకంటే కాకి పొడుస్తుంది. కాకంటే నాకు భయం కదా. నువ్వు గనక నీ శక్తి రహస్యమేంటో నాకు చెప్పకపోతే నేను నిజం చెప్తున్నాను, మోటు బ్రెయిన్ ని బ్లాంక్ చేసేస్తాను. తర్వాత తను నిన్ను మాత్రమే కాదు, తనని తనే మర్చిపోతాడు. ఇప్పుడు తను నీ పక్కనే వేలాడుతున్నాడు. స్టార్ట్ ద మెషిన్. నా మిత్రుడిని వదలండి. నువ్వు నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. వద్దు, వాడిని వదిలేయ్, వాడిని వదిలేయ్. నేను చెప్పేస్తాను, నీకంతా వివరంగా చెప్పేస్తాను.
నాన్నగారు నాన్నగారు మీరేం చెప్పకండి. నన్ను క్షమించు మోటు. జీవితాంతం నిన్ను నేను కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రపంచంలో నేను బతకడమే అనవసరం. నా వల్ల నువ్వు బంధించబడ్డావు. సారీ బాబు. వద్దు వద్దు, మీరిద్దరు అసలు బాధపడద్దు. మీరు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. చెప్పండి చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. బాస్ దానికోసం ఎదురు చూస్తున్నారు. లగైతు ఇప్పుడు ఫైటింగ్ ప్రారంభం అయిపోయింది. నాకు ఇందులో 20 ఏళ్ళ అనుభవం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోయి చేయడానికి ఉంది, పారిపోవడమే. రండి. మనం ఎంత గొంతు చించుకుని అరిచినా అంతకంతకి ఆక్టోపస్లు పెరిగిపోతున్నాయి మిత్రులారా. పదండి, ఎలాగోలా మనం బయటికి పారిపోదాం. పదండి. లేదు నాన్నగారిని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోలేను. అరే, నువ్వే జీవించి ఉండకపోతే మీ నాన్నగారిని ఎవరు కాపాడతారు చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఆ తర్వాత నీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. నాన్న, నేను తిరిగి వస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోలేరు. Hands up! హాయ్, ద నేమ్ ఈజ్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఇక్కడ ఏదైనా అంబరిలా దొరుకుతుందా? ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్షం రాబోతోందా? థ్యాంక్ యూ. అరే, సడన్ గా ఇక్కడికి కొబ్బరి బొండాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ గన్నును ఒకసారి పైకి చూపించి నువ్వు షూట్ చేయి. చింగం గారు, చింగం గారు, మీరు వెంటనే వెళ్ళి ఆ చెత్తబుట్టలో దూకేయండి. తిన్నగా వెళ్ళి ఒక ట్రక్ పెట్టిలో పడతారు. ఆ తర్వాత మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను.
నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, మీరెందుకు నన్ను కొడుతున్నారు? ఇంతకు ముందు మినీ మాకు సహాయం చేసి మేము ఇరుక్కునేలా చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎక్కడ ఇరికిద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నేను జీవితాంతం అజార్కి చెంచా పని చేస్తున్నాను, కానీ ఆయన నా బుర్రలో గుజ్జు లేదు అని అంటున్నారు. మేమేమైనా ఆయనకి బాధ లేదు, కానీ ఈ రోజు చూపిస్తాను ఈ గుజ్జు లేని బుర్రతో ఎలాంటి పని చేస్తానా అని. మీరు ల్యాబ్ నుంచి తప్పించుకునే విధంగా నేనే చేశాను. ఇతను చెప్పింది నిజమే. ఇతను కావాలని ఆ లివర్ ని విరగొట్టాడని నాకు అర్థమవుతోంది. సరే, మీరు నా వెనక్గా రండి. పదండి, మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. రెడీ? రెడీ. స్టార్ట్ చేయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.